గురుగారు ఆ టాయిలెట్ల గురించి ఏదైనా ఆలోచించండి, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళ సంగతి సరే సార్, ఆడాళ్ళ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. చెంబులు బకెట్లు పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడిపోతున్నారు. నాకు మాత్రం ఈ ఇబ్బంది తెలియదండ్రా. ఆ టాయిలెట్ల గురించి సెక్రటరీతో ఎన్నిసార్లు మాట్లాడినా పట్టించు చావట్లేదు. ఇవాళ టాయిలెట్ల గురించి అటో ఇటు తేల్చేద్దాం పదండి. మన ఊళ్ళో సరైన స్కూల్ లేదయ్యా, ఉన్నదేమో అధ్వానంగా ఉంది. పాప పిల్లలు రోజు గంట సేపు కర్నూలు దాకా ప్రయాణం చేసి చదువుకొస్తున్నారు. అవునా కదా? అవును. కాబట్టి మన ఊళ్ళోనే ఓ బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? స్కూల్ నడపడం అంత సులభం కాదు సార్, అందులో అందమైన లేడీ టీచర్లు ఉండాలి. ఇప్పుడు అది ముఖ్యమా? స్కూల్ కు బల్ల కావాలి, బెంచి కావాలని ఒప్పుకుంటాను. లేడీ టీచర్ కావాలంటే మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ స్కూల్ కట్టించాలంటే బోలెడంత డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎలా వసూలు చేయగలమో చెప్పండి. ఏమయ్యా, డబ్బు గురించి టెన్షన్ నీకెందుకు? చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. షాపులు వాళ్ళందరినీ ఒప్పించి ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ముందుగా గురుదేవ హోటల్ కృష్ణారావు కలుద్దాం. నమస్కారం సెక్రటరీ గారు. నమస్తే. ఏం లేదండి, చాలా రోజుల నుంచి మన కాలంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, మీకు తెలిసిందే. దాని గురించి గట్టిగా చర్చిద్దామని వచ్చాం. నేను దాని గురించే మీతో మాట్లాడదామని వస్తున్నాను, మీరే వచ్చేసారు. అసలు ఈ సమస్యని ఎలా తీర్చాలనుకుంటున్నారండి? సింపుల్, కొత్తగా ఇంకోటి కట్టిస్తాం. అబ్బా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి. ఈ మాట ఏంటంటే సగం బరువు తీసిపోయినట్టు ఉందండి. కొత్తది అంటే అలాంటిది ఇలాంటిది కాదండి. పక్క పక్కనే 4 రూములు, ఒక్కొక్క రూమ్ లో ఒకేసారి 25 మంది కూర్చోవచ్చు. ఒకేసారి 25 మంది? అవును. ఆయన చెప్పింది నిజమే కదండి. చా ఊరుకోండి, ఒకే రూమ్ లో పక్క పక్కనే 25 మంది కూర్చోడం ఏంటండి అసహ్యంగా? ఎక్కడైనా అంతేగా. ఎక్కడైనా అంతేనా? ఏంటి సార్ అలా మాట్లాడు? ఓసారి అడగండి. ఏమండే, ఆ 25 మంది మధ్యలో మీరైతే కూర్చుంటారా? ఇప్పుడేంటండి, ఎప్పుడో కూర్చున్నాను. అందుకే మీరు అలా ఫ్రీగా ఉన్నారు. సార్ నీళ్ళ సంగతి అడగండి. అది సరిగాని కనీసం నేలకి తొట్లైనా కడతారా, లేకపోతే ఎవరి సొంత ఆడే నీళ్ళు తెచ్చుకోవాలా? ఊరుకోండి, తొట్టి గిట్టి అంటారు గ్రాండ్ గా చేస్తుంటాను. ఒక స్టీల్ క్యాన్ స్టూల్ మీద పెట్టి దానికి చైన్ కట్టి చివరి గ్లాస్ ముడేస్తాం. చెయ్యినికి మూడేసిన గ్లాస్ ఎలా సార్? ఏమండోయ్, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు అది అందరికీ సమానంగా ఉండేలా చూడడం కాలనీ సెక్రటరీగా నా బాధ్యత. అభ్యంతరం అనుకున్న వాళ్ళు బిస్లరీ బాటిల్లో తెచ్చుకుంటారు, స్టీల్ క్యానుల్లో తెచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. సెక్రటరీ గారు చెప్పింది కరెక్టే. కానీ ఏమండోయ్, బ్లాక్ బోర్డ్ మాత్రం ఫస్ట్ క్లాస్ పెట్టాలి. అదెందుకండి సార్? అప్పుడే కదా ఎవడో చెడు ఎవడు రాలేదు లెక్క తెలుస్తుంది. వచ్చినాడు వస్తాడు, అయిపోయినాడు పోతాడు, దానికి లెక్క ఎందుకండి? చూడండి, దేనికైనా ఒక డిసిప్లిన్ ఉండాలి. అంతెందుకు, వీళ్ళిద్దరూ లేడీ టీచర్ని పెడదాం, నేను ఒప్పుకోలేదు. బతికిచ్చారు, మాకు టీచర్నే పెడదాం. మళ్ళీ ఆడెందుకండి? దీనికి టీచరు ట్రైనింగ్ ఎందుకండి? దానికి అదే వచ్చినప్పుడు వచ్చేస్తుంది కదా. దానికి అదే వస్తే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇదిగో ఈ మాట అనవసరం అండి, మీరు ఏమని చేసుకోండి. తలుపులు మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టాలండి. తలుపులే లేవు. తలుపు లేదా? తలుపు లేకుండా అక్కడలా కూర్చుంటారండి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఎవరికి మాత్రం ఏముంటాయి? అట్ట కాదు కానండి, అసలు మ్యాటర్ ఏంటంటే కొంచెం ఒంటరిగా ప్రశాంతంగా. అంత ఒంటరితనం ప్రశాంతత కావాలనుకుంటే డబ్బు పెట్టి ట్యూషన్ పెట్టుకోమనండి. చూసినా దీనికి ట్యూషన్ ఎందుకంటే? సరే ఉండరా, నేను మాడతాను. ఏమంటే సెక్రటరీ గారు, ఒకేసారి 25 మంది పక్క పక్కన కూర్చోవడం అన్నారు. అవును. గ్లాస్ కు చైన్ కడతానన్నారు, Yes. బ్లాక్ బోర్డు అన్నారు, ట్యూషన్ కి మ్యాచ్ పెడతాన్నారు, Yeah. ఆఖరికి తలుపులు కూడా లేవన్నారు. ఎట్లాంటి దిక్కుమాల రూల్స్ తో కట్టించుకున్నటువంటి టాయిలెట్లు మాకు అక్కడ టాయిలెట్ అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడింది స్కూల్ గురించి కదా? My dear children of divinity, uncontrolled emotions inundate us like flood and destroy us. That is why we should always have our emotions under control. Even when Rama was alive physically, there was Ravana, the evil incarnate. When there was Krishna, there was... ఎవర్రాది? అదేనా? There is nothing surprising if there is evil in this Kali Yuga. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు దుర్మార్గానికి మారు రూపులైన రాక్షసుడైన రావణాసురుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడే కంసుడు ఉన్నాడు. ఈ కలియుగంలో దుర్మార్గం రాజ్యమేలులో ఆశ్చర్యం లేదు. No doubt there is a lot of evil in the world. Good and evil are the indispensable components of creation, like birth and death, sunrise and the sunset. ప్రపంచంలో నేను ఎంతో దుర్మార్గం కలిగించడంలో ఎలాంటి సందేహం లేదు. చరణ బలాల సూర్యోదయ
మీరు మనుషుల పశువుల ఏం పని అది? మనుషులైతే ఇలా ఎందుకు చేస్తారు? చూస్తారేమిటండి, నాలుగు తగిలించక. ఏం బావా నా జుట్టు కత్తిరించారు బావా. అయితే ఏంటమ్మా? బావా, వీడిని వదిలిపెట్టొద్దు బావా. వదిలిపెట్టొద్దు. ఏయ్, ఏంట్రా తూపు? నేనే కట్ చేశా, కావాలనే కట్ చేశా. ఏం కొడతావా? దమ్ముందా? రారా, దమ్ముంటే మా వాళ్ళ మీద చెయ్యి వెయ్యరా, వెయ్యరా. ఒరేయ్, చేతేరా ఏయ్, బాబు, వీడి జుట్టు మాత్రమే కత్తిరించాడు. నువ్వు వీడి తల నరికి అవతల పారే. వెళ్ళవే. మీరన్నారు. నువ్వు స్టూపిడ్వి, వేస్ట్ ఫెలోవి, ఎందుకు పనికిరాని అసమర్థుడివి, ఆడ మగ కాని వాడివి. రేపొద్దున నన్ను ఎవడైనా రేప్ చేసినా పోనీలే వాడికి శీలం విలువ తెలీదు అంటూ రాఘవేంద్ర స్వామి గుడికి తీసుకెళ్లి నాతో అంగ ప్రదక్షిణలు చేయించి పవిత్రం అయిపోయావు అంటావు. అరే, ఆడపిల్ల నీడ తాకితేనే అడ్డంగా నరకాల్సింది పోయి సినిమా చూసినట్టు చూసి సూక్తి ముక్తామని చెప్తావా? నీకు అసలు సిగ్గు చరం ఉందట్రా. అదెవడో రౌడీ వెధవా నీ మహాలక్ష్మి జుట్టు కత్తిరేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? దానికి ఏమన్నా పుట్టెంటికలు తీసుకున్నా అనుకున్నావా? ఏంట్రా మాట్లాడకుండా పోతావే? అంటే మా తిట్లన్నీ నీకు మంత్రాలాగా వినపడుతున్నాయా? ఇక చాలా ఆపండి. తన ఇంట్లో తినడానికి, గుళ్ళో పడుకోవడానికి తప్ప దేనికి పనికి రావడం తేలిపోయింది. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. ఆ రౌడీ వెధవల అంత చూసే వరకు నేను ఊరుకోను. ఇది సమాజం సిగ్గుపడాల్సిన విషయం. అసలు మనందరం ఎక్కడ ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. అరే, సొసైటీలో సేఫ్టీ లేకుండా పోయింది. ఇది మనందరం ఖండించాల్సిన విషయం. వాడు ఆల్రెడీ ఖండించాడు. మీరు ఖండించడానికి ఏమీ మిగల్లేదు. మీ ఫీలింగ్స్, రియాక్షన్స్ ఏమీ అక్కర్లేదు. వాడి మీద యాక్షన్ తీసుకోండి చాలు. ఎందుకమ్మా ఇంత చిన్న జడ కత్తిరించినందుకే అంత పెద్ద గొడవ చేయాలా అని? ఇది మీకు చిన్న విషయమే కావచ్చు, నా జడ చిన్నదే కావచ్చు, కానీ ఇది నాకు చాలా పెద్ద అవమానం. ఓకే ఓకే ఓకే, అంత ఇమోషనల్ అవ్వకమ్మా. వాళ్ళ అంకినీడే మనుషులని మీరు అంటున్నారు కాబట్టి కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించమంటున్నా. ఆలోచించమంటే అర్థమైందిలేండి. మీకు ఆ అంకినుడి పేరు వింటేనే యూనిఫారంలోనే అయిపోద్ది అనుకుంటా. సరే, మీరు కంప్లైంట్ రాసి ఇచ్చారు కదా, నేను చూస్తాను. మీరు వెళ్ళండి. రండి మారండి. ఐ డోంట్ లైక్ ఇట్. హలో, నేను మంత్రాలయం సీఎని మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. పోలీస్ స్టేషన్ నుంచి సిఐ. నమస్కారం సార్, నేను మంత్రాలయం సిఐని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? మనోళ్ళు మన కాలేజీ ఏరియా అమ్మాయి మహాలక్ష్మి గారి కత్తిరించారట. అది పబ్లిక్ గా. మా వాళ్ళు ఏం చేసినా పబ్లిక్ గానే చేస్తారు. అయితే ఆ అమ్మాయి కేసు పెట్టిందండి. ఐ డోంట్ లైక్ ఇట్. ఆ అమ్మాయి ఎవరో కాదు సార్, ఒకప్పుడు మీతో గొడవ పడిన రాఘవేంద్రకి స్వయాన మరదలు. వాడు ఈ మంత్రాలయంలోనే ఉన్నాడు సార్. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. వస్తున్నా. I like this. నమస్కారం.
బాగున్నారా? ఇది బాగుంది. ఇది బాగుంది. ఐ లైక్ దిస్. బావా నా పూజ పూర్తయిపోయింది, నేను కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళాలి. మీరు కూడా వచ్చేస్తున్నారా? I like this. I like this. श्री राघवेंद्र गुरुनाथ, 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 श्री राघवेंद्र गुरुनाथ.